హాయ్ ఫ్రెండ్స్, గోదావరి జల్ల చేపల ఫ్రై ఎలా చేయాలి ఈ వీడియోలో చూడండి. ముందుగా చేపలను చేసుకొని ముక్కల కింద కోసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఉప్పేసి శుభ్రంగా కడగాలని నీసు వాసన పోయేదాకా కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్లేమో కారం వేసుకోవాలి. 2 స్పూన్లు కారం వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి 1 టీ స్పూన్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 నిమ్మ చెక్క పిక్కలు తీసుకొని అందులో పిండుకోవాలి. 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, 1 టీ స్పూన్ ఫిష్ మసాలా వేసుకోవాలి. అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ మిక్స్ అయ్యేలా బాగా చేప ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ముక్కలకి అంతా బాగా పట్టాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట, పావు గంట లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టి నేను తీసాను. ఒక అరగంట ఒక పాన్ పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని పాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ముక్కల్ని వేసుకోవాలి. ఒక్కొక్కటిగా అలా అన్ని ముక్కలు వేసుకోవాలండి. మీడియం కొంచెం హైలో ఉంచి తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచాలి. ఉంచి వేగనివ్వాలండి. వేగినాయి లేదో ఒక పక్కన తిరగేసి చూడాలి. అలాగే ఈ విధంగా ఒక్కొక్కటి తిరగేసుకోవాలండి. చక్కగా జాయిగా ముక్కలు విడిపోకుండా. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి ఒక్కొక్కటి టర్న్ చేసుకోవాలి. అన్నీ టర్న్ చేసాను. ఇప్పుడు మూత పెట్టుకోవాలి కొంచెంసేపు. ఇదిగోండి ఈ విధంగా వేగిని మళ్ళీ ఇంకో పక్క తిప్పుతుంది చూడండి. అంతే ఫ్రెండ్స్, వేడివేడిగా చేపల ఫ్రై రెడీ. టేస్ట్ చేయండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే గోదావరి జల్ల చేపల ఫ్రై రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.